అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అనేది ఇంకా కొన్ని రోజుల్లో రాబోతుంది కదండి. అయితే ఈ రెండవ సూర్యగ్రహణం ఏ రోజున ఏ తేదీన రాబోతుంది, ఈ సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి, మన భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం కనిపిస్తుందా, ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ గ్రహణం అనేది, గర్భిణీ స్త్రీలు నియమాలను పాటించాల్సినటువంటి అవసరం ఉందా, ఇలాంటి విషయాలన్నింటి గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం క్లియర్గా అర్థమవుతుంది. మీకున్నటువంటి ప్రతి సందేహం అనేది తీరిపోతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి రెండో సూర్యగ్రహణం అనేది ఇదే ఆఖరి గ్రహణము. అది కూడా మనకి ఈ భాద్రపద మాసంలో వస్తుంది. మనకి ఈ రెండో సూర్యగ్రహణము ఎప్పుడు వస్తుంది అంటే ఈ సంవత్సరమున 2024 సంవత్సరము భాద్రపద మాసము బహుళ అమావాస్య అక్టోబర్ 2 బుధవారం రోజున సంభవిస్తుందండి. అంటే సరిగ్గా దేవీ నవరాత్రులు ప్రారంభానికి ముందు రోజు అమావాస్య వస్తుంది కదండి. ఆ రోజునే మనకి కంకణాకార కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే మన భారతదేశ కాలమాన ప్రకారం చూసుకున్నట్లయితే 2024 సంవత్సరము అక్టోబర్ 2 బుధవారం రోజున పట్టు సమయం వచ్చేసి రాత్రి 9:13 నుండి విడుపు సమయము రాత్రి 3:17 గ్రహణం యొక్క మొత్తం పుణ్యకాలం చూసుకున్నట్లయితే 6:04 వరకు ఉంటుందండి. అయితే మనకి ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా అంటే ఇక్కడ తెలియచేసినటువంటి కాలమాన ప్రకారం చూసుకున్నట్లయితే గ్రహణం వచ్చేసి రాత్రి సమయంలో ఉంది కాబట్టి ఆ సమయంలో మనకి సూర్యుడు ఉండడు కనుక మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు. కావున ఎవరు గ్రహణ నియమాలను కానీ సూతకాలను కానీ పాటించాల్సినటువంటి అవసరం లేదండి. గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మీకేమైనా డౌట్ ఉన్నా భయంగా ఉన్నా కానీ ఈ గ్రహణం మనకి వచ్చేది రాత్రి వేళ కాబట్టి ఈ గ్రహణానికి ముందే చక్కగా భోజనం అనేది చేసేసి ఈ గ్రహణం ఉన్నంతసేపు చక్కగా పడుకొని విశ్రాంతి అనేది తీసుకోండి. అయితే ఈ గ్రహణము ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది అంటే కనుక గ్రహణం కనిపించే ప్రాంతాలు వచ్చేసి అర్జెంటీనా, చిలీ, అంటార్టికా, అమెరికన్ సమోవా, బ్రెజిల్, కుక్ దీవులు, ఈక్వెడార్, ప్లాకాన్ దీవులు, ఫిజీ, ఫ్రెంచి, పాలినేషియా, కిరచాటి, మెక్సికో, న్యూజిలాండ్, నియు, పరాగ్వే, పెరు, ఫిట్కెరన్ దీవులు, దక్షిణ జార్జియా, శాండ్విచ్, టక్లేవా, టంగా, తువాలు, యుఎస్ మైనర్ అవుట్ వేయింగ్ దీవులు, ఉరుగ్వే, వాలిస్ మరియు ఉటాన్ ప్రాంతాలలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. ఇక్కడ తెలియజేసినటువంటి ప్రాంతాలలో మన ఇండియన్స్ కనుక ఎవరైనా అక్కడ నివసిస్తూ ఉంటే తప్పకుండా గ్రహణ నియమాలను పాటించాలండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా తప్పకుండా గ్రహణ నియమాలని పాటించి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఇక్కడ తెలియజేసినటువంటి ప్రాంతాలలో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా నివసిస్తూ ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు.